ప్రార్థనగానే మోకరించాల. మోకరించం ఆచారం కాదు, మోకరించము దేవుని గణపరుస్తాం. ఎవరన్నా మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? నిలబడతారు. వాళ్ళు మొక్కుతున్నారా? వాళ్ళకి గౌరవిస్తున్నాం కదా. అదేవిధంగా మనము ఇంట్లో పిల్లలకు నేర్పించాలా మోకరించడము. మోకాళ్ళ నుండి బైబిల్ చదవాలా. ఎందుకు బైబిల్ చదవాలి మోకాళ్ళ మీద? శరీరధారి అయి దేవుని వాక్యం మన మధ్యలో ఉంది. అందుకొరకు మనము బైబిల్ గ్రంథాన్ని మోకాళ్ళ మీద చదవాలి. సరేనా? ఎక్కడ పోయినా కూడా మనం మోకరించాలా. ప్లాన్ చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, ఆకాశం క్రింద భూమి పైన వేరొక దేవుడు లేడు, వేరొక నామం లేదు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మా పాపను క్షమించి కొరకాయి పరలోకం విడిచి భూలోకానికి వచ్చినావు ప్రభా. మీకు నామ ఘనత కొరకాయి మీ వాక్యం ద్వారా మాతో మాటను ప్లాన్ చేసినాం ప్రభా. 2 రోజులు వాళ్ళు ఉపాసపాదులు ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత నీకు మొరపెట్టడానికి కొరకాయి మీ యొక్క వాక్యంలో మాతో మాట్లాడమని ప్రభు క్రీస్తు పడుచున్నాం తండ్రి. ఆమేన్. నువ్వే క్లాస్? ఏ క్లాస్? 6th. నువ్వు 10th? 8th. నీవు బైబిల్ లేదా? మేము వచ్చినారా? మీ నాయన వచ్చినారా? మీ నాయన, మీ అమ్మ? పిల్లలకు చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వల్లించాలా. ఫస్ట్ స్టాండ్ లోపల బైబిల్ చదువుతారు, అది మీ ఇష్టం. చదువు అంటే చదువు రాదు. దేవుని యొక్క వాక్యాన్ని మీ పిల్లలకు 3 సంవత్సరాల నుంచి వల్లించాల. ఆది అందు దేవుడు భూమి సృష్టించెను. మొట్టమొదట ఆరంభించాలి. ప్రతిరోజు 2 వచనాలు 3 సంవత్సరాలు. 5వ సంవత్సరాల లోపు గడగడగడ బైబిల్ చదువుతారు. ఎందుకు బైబిల్ పిల్లలు చదవలేరంటే ఇంట్లో బైబిల్ చదవరు. ఎందుకు చదవరు? తల్లిదండ్రులకు అంతగా పట్టింపు లేదు. ఏం కావాలా? చదువు అంటారు కానీ దేవుని వాక్యం చదివినావా? పొద్దున లేచి బైబిల్ చదివినావా? ఏమండి, మనము గ్రహించాలా ఎంత ప్రాముఖ్యమో. మేము రకరకాల స్థలాలకు వెళ్తాం కాబట్టి ఎప్పుడైతే మనము మన పిల్లలకు దేవుని వాక్యము ఏ తల్లిదండ్రులు దేవుని వాక్యం నేర్పిస్తారో చెప్పండి? ఏ తల్లిదండ్రులు పిల్లలకు వాక్యము నేర్పిస్తారో వారికి చెడుగు అర్థం కాదు. ఈ గ్లాస్లో ఇది ఖాళీ గ్లాస్ కదా, దీంట్లో నింపొచ్చు కదా. ఇప్పుడు మంచినీళ్ళు నింపితే బాగా కనబడుతుంది కదా. మురికి నీళ్ళు పడితే కనబడుతుందా? పోస్తే కనబడుతుందా? కనబడదా? మురికి నీళ్ళు, ఎలక్ట్రిక్ నీళ్ళు పోస్తే కనబడుతుందా? కనబడుతుందా? శుభ్రమైన నీళ్ళు పోస్తే కనబడుతుందా లేదా?
ఆ? కనబడుతుంది. అదేవిధంగా ఈ దీంట్లో ఏమన్నా పోయొచ్చు, మురికి నీళ్ళు పోయొచ్చు, మంచినీళ్ళు పోయొచ్చు, మన ఇష్టం. అదేవిధంగా మన పిల్లలకు దేవుని వాక్యం నేర్పించడం ద్వారా, చెప్పండి నాతోటి, బుద్ధి వివేకము, బుద్ధి వివేకము. దేవుని యొక్క వాక్యము పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది? బుద్ధి వివేకము. లోకంలో చెడుగుంది, అయితే ముందే నిండిపోయా. ఏమి నిండిపోయింది? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం నిండిపోయింది కాబట్టి పోయడానికి ఏం లేదు, స్థలం లేదు కదా. అందుకొరకు మనము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి ఇంట్లో. ఎంతసేపు కుటుంబ ప్రార్థన? పావు గంట చాలు, ఎక్కువసేపు పెట్టకూడదు కుటుంబ ప్రార్థన. ఎందుకు ఎక్కువ పెట్టకూడదు? పిల్లలు కదా వినరు. ఒక పిల్లడు అన్నాడు, మా నాయన చెప్తూనే ఉంటాడు, నా గడియం శుభ్రం చేసుకుంటూనే ఉంటాడంట. కానీ కుటుంబ ప్రార్థన క్లుప్తంగా ఒక పాట, కొన్ని వాక్యాలు, ఒక పదం చదివి, ఒక నాయన, ఒక అమ్మ, ఒక అన్న, ఒక చెల్లె అటు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే కుటుంబంలో బంధకం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? అది మీ ఇష్టం. అది కుటుంబంలో బంధకం ఏర్పడుతుంది. మన పిల్లలు ఎందుకు బయటికి వెళ్ళిపోతారు? బయటికి పోవాలని ఆశ. కుటుంబంలో బంధకం లేదు. మనము ఎన్ని కొనిచ్చినా ఏమిచ్చినా అమ్మని పనికిరాదు. అందుకొరకే మనం గ్రహించాలా, మన పిల్లలకు కుటుంబ ప్రార్థన నాకు జిలేబీ తినాలని ఆశ ఉంది. ఎవరు తెలుసు? ఏమండి, నాకు జిలేబీ తినాలని ఆశ ఉంది. ఎవరు తెలుసు? నాకే తెలుసు కదా. అవి ఏం చేస్తాను? అటు జిలేబీ కనుక్కుంటా ఏం చేస్తాను, నేను షాప్కి పోయి జిలేబీ కొనుక్కుంటా కదా. అదేవిధంగా మన ఆశని బట్టి మన గుణం. మనమేం తప్పు కార్లో పోతా ఉన్నాం, జిలేబీ షాప్, బ్రేక్ కొట్టు, కొనరా, విలేజ్. ఎందుకు? ఆశ. ఏమండి, మన ఆశను బట్టి మన గుణం. మన ఆశ ఉందని ఎవరికి తెలుసు? ఇంకా దేవుని కదా బాగా నాయన. ఇప్పుడు నా ఆశ ఇంకెవరికి తెలుసు? నా ఆశ మా ఇంటి వాళ్ళకి తెలుసు. మా నాయనకు జిలేబీ అంటే భలే పిచ్చి, అబ్బా, ఎక్కడ పోయినా జిలేబీ కొనుక్కుంటాడు. ఎవరు తెలుసు? ఇంటి వాళ్ళకి తెలుసు కదా. అదేవిధంగా మన గుణలక్షణం అని కూడా ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? ఇదో నేను నేర్పించడానికి వచ్చినా, అబ్బా, ఇంత దూరం నుంచి వచ్చి కాలేజ్కి వచ్చినా, ఊరికి ఎట్లా చెప్పినా, భలే చెప్పినాడు, ఏం చెప్పినా చెవుడు నాకు వినబడదు. అట్టున్నారు మీరు కూడా. కాబట్టి మనం గ్రహించాలా, మన ఆశను బట్టి మన గుణ లక్షణం, మన ఆశను బట్టి మన పిల్లల గుణ లక్షణం. ఎంతమంది కుమ్మరిని చూసినారు చేత? కుమ్మరిని చాలా మంది చూసినారు కుమ్మరిని. కుమ్మరి ఏం చేస్తాడు? బంకమన్ను పెట్టి ఇట్లా తిప్పుతాడు. తిప్పి రెండు చేతులతో రెండు చేతులతోటి కుండం చేయొచ్చు, కూజం చేయొచ్చు, చట్టిని చేయొచ్చు, ఆయన ఇష్టం కదా, రెండు చేతులతో. అదేవిధంగా భార్య భర్తల ద్వారా ఇట్లా కూర్చోకడా, ఏం కాదు కూర్చో, పాపం తెలియదు కదా, ఏం కాదులే తాత అనుకో, ఊరుకుండు. కానీ రెండు ఏ విధముగా మీ భార్య భర్తల యొక్క జీవితం ద్వారా పిల్లల యొక్క గుణలక్షణం ఏర్పడుతుంది. ఏం చేయాలి బ్రదర్, మా కొడుకు దేశదిమ్మ అంటే నీవు పాడు చేసినావు. రేపు పరీక్ష అయితే
పాపం పిల్లనికి పరీక్ష. నాయన ఫోన్లో మాట్లాడతాడు, వాడు అట్లా వీడు అట్లా అయ్యో నాయన రేపు నాకు పరీక్ష అయిపోయిందా. అమ్మ మాట్లాడుతుంది, అది మంచిది కాదు ఇది మంచిగా లబ్బ. అయ్యో నాయన నీకు పరీక్ష పోతే బెదర్ నా కొడుకు మొద్దు ఎవరు చేశారు? జాగ్రత్త. ఏమండి, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు రోజంతా మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలు పాడు చేసింది మీరే, ఎవరు కాదు. నాకు తెలుసు ఏ తల్లిదండ్రులు జాగ్రత్త ఉంటారో, అమ్మో నా కొడుకు వింటున్నాడు నా కూతురు వింటుందని వాళ్ళు జాగ్రత్త ఉంటారు. మీ ఇష్టం అది. కానీ మన పిల్లలకు దేవుని యొక్క వాక్యము పెద్దగా అయిపోయినారా, ప్రార్థన చేయండి, ప్రభువా వంకరగా ఉంటే దీన్ని నేను సరి చేయలేదు, వాడు వంకరగానే ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలు మనం గ్రహించాలా, మన బిడ్డ ఎంత ప్రాముఖ్యమో. నీకెవరు ప్రాముఖ్యమండి? చెప్పండి. బిడ్డలే. ఎవరికో సంపాదిస్తారు? బిడ్డల కొరకే. ఏది ప్రాముఖ్యము? ఒకరోజు ఒక ఆయన ఢిల్లీ దగ్గర, అంకుల్ నీతో మాట్లాడాలా. సరే నేను అక్కడ వదిలిపెడతా, స్టేషన్ దగ్గర వదిలిపెడతా అని చెప్పినాడు. మా అమ్మ నాయన మమ్మల్ని బర్రెలాగా పెంచినారంట. ఎట్లా పెంచినారు? ఇదేంద్రా నాయన, ఆయన మా సంఘ పెద్ద, ఆమె మా సిస్టర్ మీటింగ్ తీసుకుంటుంది, బర్రెలాగా. ఇదో బర్రెలను కొన్నాం, మంచి షెడ్ వేసినారు, మంచిగా మేత వేసినారు. బర్రె పనింటిది పాలివారు కదా. మీకు మంచి స్కూల్లో పెట్టినాము, మంచి అన్నం పెట్టినాము, మంచి ఇల్లు ఇచ్చినాము, అన్ని ఇస్తాము. మీరేం చేయాలా? చదవాలా. బర్రే కదా. ఆ పిల్లడు అంటాడు, పశువులాగా మనం పెంచినాము, తల్లిదండ్రుల యొక్క బంధకం ప్రేమ మాకు తెలియదు. మాకు రాగానే చదువు, అక్కడ చదువు, ఇక్కడ చదువు ఏమీ లేదు కదా. మనం గ్రహించాలి ఎంత దేవునికి వాక్యం ఎంత ప్రాముఖ్యం మన కొరకు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే ఏముండదు? ప్రేమ ఉండదు. ఏముండదు? ఆ బంధకం ఉండదు. మా చెల్లెలు వాళ్ళు తుర్కోళ్ళ ఇంట్లో అద్దెకున్నారు. వాళ్ళు తుర్కోళ్ళే. వాళ్ళు ఇల్లు కాల్ చేసి వేరే ఇల్లుకి పోయినారు. వాళ్ళు ఏమనంటే, అయ్యో మీరు పోతున్నారే, మాకు పాట వినబడడం లేదే, మేము రోజు ఈ పాట వింటాం మేము కుటుంబ ప్రార్థనలో. ఇంకో స్థలం చిత్తూరు పాకాల, వాళ్ళు తయారు చేస్తే అయ్యో వెళ్ళిపోతున్నారే, కుటుంబ పాట ఉంటామా, ఎప్పుడు వినేవాళ్ళు మా పాట. ఏమండి, ఏదో మైక్ పెట్టుకొని సువార్త చెప్పే అవసరంలే. కుటుంబ ప్రార్థన బంధకము, కుటుంబ బంధకము. ఏమండి, కాబట్టి మనం గ్రహించాలా, కుటుంబ ప్రార్థన లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఈరోజు ఇంటికి వెళ్ళి సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ఎంతసేపు పెట్టుకోవాలా? పావు గంట. ఒక పాట పాడడానికి 5 నిమిషాలు, బైబిల్ చదవడానికి 5 నిమిషాలు, ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు. ఒకవేళ పిల్లలు పెద్దగా ఉన్నారు 20 నిమిషాలు. ఎక్కువ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నా గురించి ఎవరు తెలుసు? నా భార్యకి తెలుసు. అంతే కదా. నేను బైబిల్ పట్టుకొని బోధిస్తే ఆమెంటది ఊరుకుంటుందా? ఆమె ప్రార్థన నన్ను కొడుతుంది. ఎవరు వింటున్నారు? పిల్లలు వింటున్నారు.
మా నాయనేమో మా అమ్మను వాక్యంతో కొడతా ఉన్నాడు. మా అమ్మ చేసింది ప్రార్థనలో మా నాయన కొడుతుంది. ఎవరు ఉంటున్నారు? ఇది ఎక్కడరా నాయన అన్న, ఏంది దేవుడా, ఏంటిది ఇది? అందుకని మనము కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలా. నోటికి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఎవరు వింటున్నారు? పిల్లలు వింటున్నారు. కాబట్టి మనము మన బిడ్డలు జాగ్రత్తగా ఉండాల. ఇచ్చింది తినాలా, ఇచ్చింది వేసుకోవాలా. నాకు అది కావాలా, ఇది కావాలా, నేను తిననంటే తినకపో, దానికి ఏంది? ఎవరు ఆకలేస్తే ఏం చేస్తారు? వచ్చి తింటారు కదా. తిను అదిలే, తింటే తిను, లేకపోతే లే. ఎందుకు బ్రతికినాడేది? అంటే మనం పెంచాల. మనం తినురా. ఒక ఆయన అయితే కుక్క, వాడు కుక్కకు సెల్ ఫోన్ కొట్టేనే తింటుంది. చూసుకో. ఏమంటే ఏం చేయాలా? కుక్కకు సెల్ ఫోన్ పెడితే తింటుందంట. ఇక అట్లా అయిపోయాయి. ఇంత ఘోరం కదా. మనం ఎప్పుడైతే మన పిల్లలకు తింటావా తిను, లేకపోతే పర్లేదు. ఏడుస్తావా ఏడుని. ఏడిస్తే ఏమవుతుంది? ఊపిరితిత్తులు బలం అవుతుంది. ఒకరోజు పోతుంటే మనముడి ఏడిచినారు. అట్లా వదిలిపెట్టి చేసాం. కింద పడాలో మాకేం పట్టింది, అట్లా బయలుదేరినాం. దేవుడా నేను నమ్ముడు వచ్చినప్పుడు. కాబట్టి పిల్లలు ఏడిస్తే ఎప్పుడు కూడా ఏడోకు అని చెప్పొద్దు. అర్థమైందా? మీ ఇష్టం అది. మొండిగా తయారవుతుంది. ఎవరు తయారవుతారో ఎప్పుడైతే అంటే తీసుకుపోరా, అయిపోయి పాడు చేసేసినావు. ఏడుస్తావా? ఏడుచుకో. ఒకటే కొడుకబ్బా, ఏడవని. కాబట్టి మన బిడ్డలను ఏడిస్తే ఏడనివ్వాలా, పెట్టింది తినాలా. ఏ బట్టలు వేసుకున్నారో ఇచ్చింది వేసుకోవాలా. ఎస్తేర్ రాణి నేర్చుకుంది. మొర్దెకాయ ఏ గుడ్లు వేసుకున్నారో పెట్టడం అదే వేసుకుంది, కానీ వేరే అడగలే. పెద్దలు తెలుసు కదా ఏమి ఇవ్వాలని, పిల్లలు తెలుసా? అదే విధముగా మనం గ్రహించాం, మన బిడ్డలకు శరీర గుడ్డలు వేయాల. ఓహో ప్యాంట్ వేస్తే బాగుంటుంది కదా, ప్యాంట్ వేసుకో, వాడు మొగోళ్ళగా తయారవుతారు. ఆడవాళ్ళకు ఎంటుక పెద్ద వెంటుకో, ఆడవాళ్ళకి తయారవుతారు. కాబట్టి మనం గ్రహించాలి, మనం లోకస్తులం కామండి. మనం లోకస్తులం కాము. మన బిడ్డలను దేవుని మహిమార్థమై పెంచాల. బంధకం ఉండాల. నాకు 3 పిల్లలు, వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈరోజు వరకు వాళ్ళు నాకు స్నేహితులే. వాళ్ళు స్నేహితులే, వాళ్ళ పిల్లలు మా స్నేహితులే. ఎందుకు? బంధకము. కుటుంబ ప్రార్థన. ఇదేం బలవంతం, ఇదేం భక్తి కాదు, ఇది మీ ఇష్టం. సరేనా? మా థీమ్ చదువుకుందామా? అపోస్తల కార్యము 26వ అధ్యాయం.